హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెనిలా కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం వెనిలా కేక్ కావాల్సిన పదార్థాలు: మైదా, ఇది వచ్చేసి బేకింగ్ సోడా, ఇది వచ్చేసి బేకింగ్ పౌడర్. మరి ఈ గుర్తు వచ్చేసి మనకి స్మార్ట్లో దొరికింది. ఇది స్మార్ట్లో దొరికింది, ఇది స్మార్టే. ఇది కూడా మనకి స్మార్ట్లోనే దొరికినాయి. మరి మనకి జల్లెడ కూడా కావాలి. జల్లెడ పట్టుకుంటే కొద్దిగా మెత్తగా వచ్చింది. మరి ఎలా చేయాలి అనే ప్రాసెస్ చూద్దాం. ఇదిగో ముందుగా పులుగు కప్పులో కప్పు నిండా మైదా తీసుకున్నాం. వాటిని ఇదిగో జల్లెడలో వేసి జల్లెడ పట్టుకుంటున్నాం. ఇదిగో బేకింగ్ పౌడరు, ఇదిగో ఈ గెంటి, ఈ రంగు గెంటితో మనం వేసుకొని దాంట్లో కలుపుకొని జల్లెడ పట్టుకోవాలి. ఇదిగోండి బేకింగ్ సోడా, ఇదిగో ఈ పచ్చ గెంటి ఉంటుంది. ఆ పచ్చ గెంటితో మళ్ళీ వేసుకొని ఈ మూడు కలిపి మనం ఇప్పుడు జల్లెడ పడదాం. మన జల్లెడ బట్టలు తెలియదుగా, అందుకే గెంటి పెట్టి గడి పెడుతున్నాం కింద దిగిద్ది అని. అంతే. ఊళ్ళో అయితే ఇట్ట చేతితో నడుపుతారు, మనకు తెలియదు కాబట్టి గెంటి పెట్టి నడుపుతున్నాం. మీకు జల్లి పట్టడం వస్తే మాత్రం జల్లి పట్టుకోండి, మాలా చేయబారు. ఇది జల్లి ఇట్ట పడతారంట, మనకు తెలిసింది. దిగు 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 దిగు. చూడండి ఫ్రెండ్స్, మాకు పని లేక కాకపోతే జల్లి పట్టిన దాంట్లో ఏమీ లేదు కాబట్టి మనం జల్లి పట్టిన బట్టపైన బాగానే ఉంటుంది. మరి దీంట్లో ఏమున్నాయంటే మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా తెలిసి చెప్పాం కదా. ఇదిగో ఈ కప్పులో నిండా ఒక బేకింగ్ పౌడర్, మైదా తీసుకున్నాం. ఈ బుడ్డ దాంట్లో బేకింగ్ సోడా, దీంట్లో బేకింగ్ పౌడర్, ఈ మూడు కలిపి జల్లీలో వేసుకొని ఈ విధంగా జల్లి పట్టుకున్నాం. ఇదిగోండి ఆరెంజ్ కలర్ కప్పు ఉంది కదా, లేకపోతే ఇందాక వేసిన బ్లూ కప్పులో సగం అంటే హాఫ్ కప్పు ఏంటిది, ఇది చక్కెర. ఇదిగోండి మనం ఎట్టు చేసుకున్నాం అంటే దీని మీద రాసి ఉంటుంది. ఇది హాఫ్, ఇది 1/2, ఇది 2/3, ఇది 1/4 కప్. సో ఈ విధంగా రాసి ఉంటుంది కాబట్టి మనకి అవసరం లేదు. సో దీంట్లో నిండా పిండి తీసుకున్నాం అంటే ఇదిగో దీని నిండా చక్కెర తీసుకోవాలి. ఈ తీసుకున్న చక్కెరని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు మనకి సాఫ్ట్గా ఉంటుంది. నూనె సరిగ్గా పట్టు. పావు కప్ ఆయిల్. ఇదిగోండి 2 కోడిగుడ్లు. నాటుగుడ్లు వేసుకోబాకండి, బయట కోడిగుడ్లే బాగుంటాయి. అదేవిధంగా చిటికెడు సాల్ట్. ఇదిగోండి 1 టేబుల్ స్పూన్ పాలు. ఒకటి 2 కోడిగుడ్లు వేసాం కాబట్టి 2 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పెట్టి ఇప్పుడు మనం చెప్పంగా. ఇదిగోండి ఈ బటరు ఇలాంటివి మనకి 3లో దొరుకుతాయి, అలాగే ఎయిర్లైన్స్లో దొరుకుతాయి. ఇలాంటి 2 కప్పులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది కూడా మనం వెనిలా కేక్ చేస్తున్నాం కాబట్టి వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇది కూడా మనకి మోర్లోనే దొరుకుతుంది, ఆ రిలయన్స్లో దొరికిద్ది. ఇదిగోండి ఈ టేబుల్ స్పూన్తో వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మైదాతో ఏ విధంగా కలుపుకోవాలి, ఇసుకలతో కలుపుకోవాలి. ఏ విధంగా చెప్పాలంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంట. ఫస్ట్ అలా రౌండ్ అని మధ్యలోకి ఇలా అనాలి, ఇలా అనాలి. ఆ విధంగా మనం ఇష్టం వచ్చినట్టు రౌండ్ చెప్పకూడదు. ఇలా తిప్పి అలాగే. ఇదిగోండి ఇలా ఉండలు లేకుండా తిప్పుకున్నాం. ఇది రెడీ అయిపోయింది మనకి. మళ్ళీ ఇప్పుడు మనం గ్యాస్ దగ్గరికి వెళ్దాం రండి. ఇదిగోండి ఇలా ఒక గిన్నె తీసుకొని, ఇక్కడ మాకు స్టాండ్ లేదు కాబట్టి మేము ప్లేట్ పెట్టుకున్నాం. స్టాండ్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా మేము ఉప్పు పోసాము. ఉప్పు అవసరం లేకపోతే మనం స్టాండ్ అదే ఇసుకైనా పోసుకోవచ్చు. మరి లో ఫ్లేమ్లో ఈ విధంగా దీన్ని అయితే కొంచెం సేపు హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత ఆ బ్యాటర్ని అయితే మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. అది చూపిస్తాను. సో ఇప్పుడు మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దానికి వేరే గిన్నెలో పోసుకుంటున్నాం. దానికి పోసే ముందు మనం గిన్నెకి చూసారు కదా ఆయిల్ ఎందుకంటే మనం ఇప్పుడు కేక్ ప్రిపేర్ అయిన తర్వాత తీయడానికి సింపుల్గా ఉంటుంది. మరి చుట్టుపక్కల ఎక్కడ అతుక్కోకుండా మనకు ఈజీగా రావడానికి మనం ఆయిల్ అప్లై చేసాం. మన ఇష్టం, ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ అప్లై చేసుకోవచ్చు. కొద్ది మైదా వేసుకొని ఆయిల్ పూసుకుంటే మన చుట్టుపక్కల మొత్తం కనిపించింది. ఇదిగోండి మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ దీంట్లో వేస్తున్నాం. ఇందాక ఆయిల్ అప్లై చేసి కొంచెం లైట్గా మైదా అప్లై చేసాం కదా, దాన్ని ఈ విధంగా అప్లై చేస్తున్నాం.
చూడాలి మరి ఏ విధంగా కేక్ వస్తుంది. కేక్ చేయడం ఎక్స్పర్ట్ అండి మేము. మీకు ఎవరికైనా ఇన్స్టాంట్గా కేక్ కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. కామెంట్లో మీ నెంబర్ మాకు పిన్ చేస్తే మేము మీకు రిప్లై ఇస్తాం. ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అవైలబుల్. సో ఇందాక మనం హీట్ చేస్తున్నాం కదా, ఇప్పుడు అది లో ఫ్లేమ్లో పెట్టాము. ఇదండి హీట్ అయింది. సో మనకు పొగలు తాగుతున్నాయి. సో ఇప్పుడు మనం దాన్ని దీంట్లో పెట్టేస్తున్నాం. దీంట్లో పెట్టేసి లో ఫ్లేమ్లో 30 minutes ఉంచాలి. 30 minutes తర్వాత చూడాలి మన కేక్ ఎలా వస్తుంది అనేది. అప్పుడు దాకా కొద్దిసేపు వేడింగ్ అయింది కాబట్టి ఇవ్వండి. వీటిని మా ఏరియాలో బోండాలు అంటారు, కొన్ని ఏరియాలో బజ్జీలు అంటారు, కొన్ని ఏరియాలో పునుగులు అంటారు. మరి మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి. అప్పుడు దాకా ఇప్పుడు మా బోండాలు లేదా మీ పునుగులు లేదా మీ మినప బజ్జీలు ఏదో ఒకటి మీరు అనుకున్నది ఏదైతే అది కామెంట్ చేయండి. అంతలోపు 30 minutes తర్వాత చూద్దాం. ఆఫ్టర్ 30 minutes ఏం జరిగిద్దో మళ్ళీ చూస్తాను అండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం బయట తీసినప్పుడు కేక్ కొంచెం అయితే మాడిద్దండి. ఆ మాడింది మొత్తం మనం తీసుకున్న తర్వాత మనకు కావాల్సిన విధంగా మనం పీసెస్ కొట్టుకోవచ్చు. ఇదిగోండి కేక్ అయితే ఈ విధంగా వచ్చింది. మేము దాన్ని సగానికి కోసాము. మరి ఆ విధంగా కేక్ వచ్చిన బయటదంతా తీసేసి మనం రౌండ్గా కోసుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఉంది కేక్ అయితే. ఈ విధంగా వచ్చిందని మేము సగానికి కోసాము. ఇక్కడ మనం మామూలుగా అయితే ఇక్కడ క్రీమ్ యాడ్ చేసి దీనిపైన క్రీమ్ యాడ్ చేసి మన కేక్ అయితే రెడీ అయిపోద్ది. సో ఇది మనం అయితే క్రీమ్ చేయడానికి కాదు, జస్ట్ మనం అది క్రీమ్ అయితే యాడ్ చేయము, జస్ట్ మనం ప్రిపేర్ చేస్తాం. అంటే న్యాచురల్గా మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బయట నుంచి క్రీమ్ తెచ్చుకొని దీన్ని డెకరేషన్ చేసుకుంటే మన కేక్ అయితే రెడీ అయిపోద్ది. సో ఇప్పుడు మాకు క్రీమ్ అనేది అవసరం లేదు కాబట్టి ఈ విధంగానే కేక్ని రౌండ్ పీసెస్గా కోసుకొని తినేయడమే అండి. ఇంతే అండి, మన వెనిలా కేక్ అయితే రెడీ అయిపోయినట్టే. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ విధంగా మనం ముక్కలు కట్ చేసుకొని తలా ఒక ముక్క. మా ఇంట్లో మొత్తం 4 ఉన్నాము. ఈ 2 సో చిన్నపిల్లలు 2 ఎక్స్ట్రా వచ్చారు కాబట్టి మొత్తం 6 పీసులు. మిగిలిపోయిన పీసులు ఆల్రెడీ తినేసాము, ఇంక లాస్ట్కి 6 మిగిలినాయి. సో ఈ 6 పీసులు ఈ విధంగా కట్ చేసుకొని మనం తినడానికి ఈజీగా ఉంటుంది. ఇంతే అండి. మరి కేక్ మీ మీద కూడా ఈ విధంగా చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఇంకా మీకు క్రీమ్ పూసుకోవాలనుకుంటే తెచ్చుకోండి. కాకపోతే అది మనకి ఇన్స్టెంట్గా క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో తెలియదు కాబట్టి, సో మనకి ఇన్స్టెంట్గా చేసుకున్నదే మనకు ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ఇన్స్టెంట్గా ట్రై చేసాం. మరి బజార్లో దొరికే కేక్ వాళ్ళు ఎప్పుడు తయారు చేస్తారో తెలియదు. సో అందుకని మనం ఇన్స్టెంట్ కేక్ కోసం ఈ విధంగా తయారు చేసుకోండి. ఇన్స్టెంట్ కేకే మన ఇంట్లో చేసుకుంటే మనకు ఆరోగ్యం. బయట తింటే ఆరోగ్యం కాస్త గొయ్యం ఉంటుంది హాస్పిటల్ ఖర్చులకి. ఇంతే అండి వీడియో. మరి వెనిలా కేక్ ఎలా ఉంటుంది మరి మీరు ఒకసారి ట్రై చేయండి. మేమైతే తిన్నాం, బాగుంది. మరి కేక్ అనేది మాడకుండా చూసుకుంటే ఇంకా బాగా వస్తాయి పీసులు అనేది. ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి రేపటి మరికొన్ని రెసిపీలతో మీ ముందు కోసం అప్పటి వరకు చూస్తూనే ఉండండి మా 1M Soul. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.